తలనొప్పి అనేది ప్రపంచంలో చాలామందిని వేధించే సమస్య. తలనొప్పి రకరకాలుగా ఉంటుంది. మైగ్రేను అనేది తలనొప్పి కారణాల్లో ఒక కారణం. తలనొప్పిని తీసుకుంటే హెడేక్ని మనం ముఖ్యంగా రెండుగా చూస్తాం. ఒకటి ప్రైమరీ హెడేక్, రెండు సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్స్ అంటే ప్రమాదకరమైన కారణాలు యూజువల్గా ఏమి ఉండవు. అంటే ప్రైమరీ హెడేక్స్లో అతి ముఖ్యమైనది టెన్షన్ హెడేక్ ఒకటి, మైగ్రేన్ తలనొప్పి, క్లస్టర్ హెడేక్ తదితరులు ఉంటాయి అన్నమాట. అలాగే సెకండరీ హెడేక్ అంటే ఏదో ఒక కారణం ఉండటం మూలన ఉంటుంది. ఉదాహరణకి బ్రెయిన్లో ఏమైనా కణితులు ఉన్న ట్యూమర్స్ ఉన్నా, అలాగే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అలాగే బ్రెయిన్లో ఏమన్నా బ్లీడింగ్ లాంటిదైనా, అలాగే కొంతమందికి సైనసైటిస్ అని ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇలాంటి కారణాలు ఉంటే దాన్ని మనం సెకండరీ హెడేక్స్ అంటాం. మైగ్రేన్ అనేది ప్రైమరీ హెడేక్లో ఒక భాగం. ఈ ప్రైమరీ హెడేక్స్లో చెప్పిన 3 రకాల్లో మైగ్రేన్ తలనొప్ప, అది టెన్షన్ తలనొప్ప, క్లస్టర్ హెడేక్ అనేది మనం పేషెంట్ని సరిగ్గా హిస్టరీ తీసుకుంటే మనకు కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అని తెలుసుకోవటం కూడా చాలా అవసరం. ప్రైమరీ హెడేక్స్ సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే తలనొప్పులు తరచూ వస్తూ ఉంటాయి. అలాగే ఈ తలనొప్పి ఇంతకుముందు వచ్చిందని చెప్తూ ఉంటారు. అలాగే జనరల్గా 50 సంవత్సరాల లోపల వస్తూ ఉంటుంది. అట్లాగే వీళ్ళకి జ్వరం కానీ, కాలు చేతుల్లో వీక్నెస్ కానీ అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం అది ప్రైమరీ హెడేక్స్లో చూస్తే కనుక దీనికి వీళ్ళకి సరిగ్గా హిస్టరీ తీసుకొని నొప్పి వచ్చినప్పుడు వేసుకునే మందులు ఉంటాయి. ఎనాల్జెసిక్స్ అంటారు. అంటే పారాసెటమాలు, బ్రూఫెన్ ఇలాంటి మెడికేషన్స్ వాడుతూ ఉంటారు, నాప్రాక్సిన్ అని. అలాగే తరచూ తలనొప్పి వస్తుంటే మళ్ళీ తలనొప్పి రాకుండా కొన్ని మందులు ఉంటాయి అన్నమాట. అంటే ఒకవేళ వాళ్ళకి అసోసియేటెడ్గా బీపీ ఉంటే కనుక మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళకి ఆ బీపీ ట్యాబ్లెట్స్ వాడతారు, బీటా బ్లాకర్స్. అలాగే కొంతమందికి డిప్రెషన్ అసోసియేట్ అయి ఉంటే యాంటీ డిప్రెసెంట్స్ మైగ్రేన్కి పనికొచ్చేవి కూడా వాడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీకి పనికొచ్చే మాత్రలు ఈ మైగ్రేన్కి కూడా పనికొచ్చే మాత్రలు సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అయితే మనం సెకండరీ హెడేక్స్ అంటే కొన్ని కారణాల మూలన వచ్చే హెడేక్స్, అంటే ప్రైమరీ హెడేక్స్ అంటే ప్రమాదకరమైనవి కాదు, కానీ సెకండరీ హెడేక్స్ మాత్రం ఖచ్చితంగా మనం కారణం ఏంటో చూసుకోవాలి. అంటే వీళ్ళకి అవసరమైతే ఒక్కోసారి స్కాన్ లాంటివి చేయటం, వెన్నులోంచి నీరు తీయటం లాంటివి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎప్పుడైనా తరచూ తలనొప్పి వచ్చేవాళ్ళలో అంతకుముందు తేలిక వస్తూ ఉంటుంది. నిద్ర లేకపోయినా, ఎండలోకి వెళ్ళినా, భోజనం లేట్ అయినా, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా, ఈ కంప్యూటర్ ఫోన్స్ ముందు ఎక్కువసేపు కూర్చున్నా తలనొప్పి వచ్చే వాళ్ళకి ఈ ప్రైమరీ హెడేక్స్ కారణం ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మనం ప్రైమరీ హెడేక్ని అది ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎప్పుడు చేస్తాం? ఒక మనిషికి తరచూ తలనొప్పి వచ్చేది ఈసారి డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అంటే భరించలేనంత తలనొప్పి వచ్చినా, తలనొప్పితో పాటు వామిటింగ్స్ అయినా, అలాగే తలనొప్పితో పాటు ఒక కాలు చేయి బలం తగ్గినా, అలాగే తలనొప్పితో పాటు స్పృహ కోల్పోయినా, లేకపోతే తలనొప్పితో పాటు ఫిట్స్ లాంటివి వచ్చినా, అలాగే తలనొప్పితో పాటు జ్వరం వచ్చి మెడ కూడా స్టిఫ్ అయితే కనుక ఇలాంటి వాటికి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా తలనొప్పి వచ్చిన వాళ్ళని మనం జాగ్రత్తగా కూర్చొని హిస్టరీ తీసుకొని మొట్టమొదటిగా అది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అనేది చూడాలి. అలాగే పేషెంట్ని బీపీ లాంటి పరీక్షలు చేయాలి. చేసిన తర్వాత అది ప్రైమరీ హెడేక్ అయితే మైగ్రేన్ హెడేకా, క్లస్టర్ హెడేకా, లేకపోతే టెన్షన్ హెడేకా అని గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో రెండోది ఏంటంటే కనుక ఈ ప్రైమరీ హెడేక్స్లో తలనొప్పి వచ్చినప్పుడు మాత్రలే కాకుండా తరచూ తలనొప్పి వస్తుంటే తలనొప్పి రాకుండా ఉండే మాత్రలతో పాటు లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. అంటే వేళకు భోంచేయటం, తర్వాత సరిగ్గా నిద్రపోవటం, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటివి చేస్తే కనుక తలనొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎప్పుడన్నా వీళ్ళు ఎక్కువసేపు రెస్ట్ అది లేకపోతే మానసిక ఒత్తిడి ఉన్నా కూడా యోగా లాంటివి చేసుకొని అది తగ్గించుకుంటే కనుక మళ్ళీ తలనొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సెకండరీ హెడేక్స్ అనేది ఏంటంటే కనుక పేషెంట్కి ఎప్పుడన్నా, అది మనిషికి ఎప్పుడన్నా ఎప్పుడూ భరించలేనంత తలనొప్పితో పాటు ఒక కాలు చేయి బలం తగ్గినా, ఏదైనా స్పృహ కోల్పోయినా, లేకపోతే జ్వరం ఏమైనా వచ్చినా వీళ్ళకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ,
అలాంటి ఇన్వెస్టిగేషన్స్తో పాటు ఒక్కోసారి వెన్నులోంచి నీరు తీసి పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో అని. అందుకనే తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు వచ్చే తలనొప్పి కంటే డిఫరెంట్గా వచ్చినా, లేకపోతే జ్వరంతో పాటు తలనొప్పి వచ్చినా, కాలు చేయి బలం లాంటిది తగ్గినా, లేకపోతే మూర్ఛవ్యాధి లాంటిది ఏదన్నా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన సలహా పొంది దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవటం మంచిది. చాలాసార్లు చూస్తూ ఉంటాం, తలనొప్పికి అవసరమైన దానికంటే కొన్నిసార్లు ఎక్కువ టెస్టులు జరుగుతూ ఉంటే, ఒక్కోసారి అవసరమైన టెస్టులు కూడా కొద్దిమంది చేయించుకోరు. అందుకని ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని సరైన వైద్యుడికి సంప్రదించి దానికి తగ్గ టెస్టులు చేయించుకొని మీరు దీని నుంచి రిలీఫ్ పొందొచ్చు. అట్లాగే మైగ్రేన్ తలనొప్పిలో ముఖ్యంగా మందులు వాడుకోవటమే కాకుండా లైఫ్ స్టైల్ మార్చుకోవటం చాలా ముఖ్య అవసరం అండి.